guys, welcome back to our channel. అదేంటి జ్యోతిర్లింగం వ్లాగ్ స్టార్ట్ చేయకుండా ఏదో సొల్లు చెప్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు గైస్, ప్రీవియస్ వ్లాగ్స్ కి ఈ వ్లాగ్ కి అయితే చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. నాకు టైం కుదరలేదు, సో నేను ఎడిట్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ అయితే నేను సోమనాథ్ నాగేశ్వర్ వ్లాగ్స్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. ఇదైతే థర్డ్ వ్లాగ్. ఇక్కడ కృష్ణేశ్వర్ టెంపుల్, ఎల్లోరా కేవ్స్ అండ్ షిరిడి 3 కూడా ఒకే లైక్ 1 డేలోనే మొత్తం కవర్ చేసేసామన్నమాట. సో మేము ఎలా తిరిగాము, ఎక్కడ ఏం చేసాము, ఎలా వెళ్ళాము అని మొత్తం వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అక్కడక్కడ కొన్ని సౌండ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అవేం పట్టించుకోకండి. సో వ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది, చూసేద్దాం రండి. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఫైనలీ మేమైతే ఔరంగాబాద్లో దిగిపోయాము. నైట్ అయితే చుక్కలు కనిపించాయి గైస్, సీరియస్లీ. మాకైతే టికెట్స్ డాడీకి ఒక్కడికే కన్ఫర్మ్ అయింది సీట్. అదృష్టవంతుడు. నాకు మా తమ్ముడికి మాత్రం సీట్ కన్ఫర్మ్ అవ్వలేదు. అప్పటికి టీసీకి అడిగి ఒక సీట్ ఇప్పించుకున్నాం, కానీ ఒక 4-5 స్టేషన్స్ తర్వాత అక్కడ ఎక్కాల్సినోడు 4-5 స్టేషన్స్ తర్వాత ఎక్కాడనమాట. సో ఆ ఇచ్చిన సీట్ కూడా పోయింది అనుకోండి, ఆ సెకండరీ. సో నా పక్కన ఇంకొక సీట్ ఖాళీగా ఉంటే నేను ఆ సీట్లో ఎక్కి పడుకున్నాను శుభ్రంగా. బట్ పాపం మా తమ్ముడు బలైపోయాడు, ఆ సీట్ నాకు దానం చేసి. మళ్ళీ చూడండి ఎలా నవ్వుతున్నాడు. సో ఇప్పుడైతే కృష్ణేశ్వర్ టెంపుల్ వెళ్తున్నాం గైస్. అక్కడ ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి వెంటనే దర్శనానికి వెళ్ళాలి. దర్శనం అయిపోయిన వెంటనే ఎల్లోరా కేవ్స్కి వెళ్ళాలి. ఎల్లోరా కేవ్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి షిరిడీకి స్టార్ట్ అవుతాము. సో ఈ రోజు ప్లాన్ అయితే ఇది గైస్. ఎలా అవుతుందో ఏమవుతుందో తెలీదు. మొత్తానికైతే నిన్న నైట్ బాగానే అవుతుంది, అఫ్ కోర్స్ ఆ నమ్మకం ఉంది. ఆ శివయ్య అన్ని మంచిగానే చూసుకుంటాడు అనుకోండి. చూద్దాం గైస్. నేనైతే శివలింగాల కోసం చాలా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు కృష్ణేశ్వర్ వెళ్ళి చూద్దాం ఎలా ఏంటి అనేది. గైస్, మీకు ఇక్కడ కోట కనిపిస్తుందా? ఇదైతే అప్పట్లో ఒక రాజుదంట, ఎవరో మొహమ్మద్ బిన్ అత్లుబ్ అని ఏమో చెప్తున్నారు. సో వాళ్ళదన్నమాట ఇది. ఇక్కడ 100 స్టెప్స్ ఉంటాయంట ఎక్కడానికి. బయట నుంచి చూడడానికి అయితే చాలా బాగుంది గైస్. మేము అటు సైడ్ నుంచి వచ్చాం, మెయిన్ ఎంట్రీ నుంచి. బట్ పైకి వెళ్ళలేదు, బికాస్ ఇప్పుడు గుడికి వెళ్ళాలి కదా. చూడండి గైస్, అన్ని కొండలు. టెంపుల్ కి వెళ్లే రూట్ అయితే చాలా బాగుంది గైస్. మొత్తం నేచర్ తో నిండిపోయింది. తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము గైస్. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ 2 డేస్ మాకు వర్షంతో చిరాకు వచ్చేసింది. ఈ రోజు మాత్రం ఎండ సాగొడుతుంది, ఒక రేంజ్ లో వస్తుంది ఎండ మాత్రం. ఇదిగోండి, టెంపుల్ దగ్గరకు వచ్చేసాము రెడీ అయిపోయి. ఇప్పుడు టెంపుల్లోకి మనకి ఎంతవరకు ఫోన్ అలా ఉందో తెలీదు, అక్కడ వరకు తీసుకెళ్తాను. బట్ తర్వాత చూద్దాం గైస్. ఇదే జ్యోతిర్లింగం ఎంట్రన్స్. ఇక్కడ మొత్తం ఫుల్ ఉన్నారు. అన్ని చెప్పులు, ఫోన్స్ అన్ని ఇక్కడే పెట్టేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఫొటోస్ తీసుకోవడానికి కూడా లేదు. సో లోపలికి వెళ్ళిపోతున్నాం గైస్. వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తాను గైస్. ఇప్పుడు థింగ్ ఏంటంటే, నార్మల్గా ఏ గుడిలో కూడా మాకు ఫోన్స్ అలా ఉండవు, ఇట్స్ కామన్ థింగ్. బట్ ఈవెన్ బయట నుంచి తీసుకుంటే గుడి కనిపిస్తుంది గైస్. ఇక్కడ అది కూడా కనిపించట్లేదు. చెట్లు పుట్టలు అన్ని ఇవి అడ్డొస్తున్నాయి, ఏ ఒక్కటి కనిపించట్లేదు. మా డాడీ అటు వెళ్ళి చూస్తున్నాడు గైస్. మా డాడీ అక్కడెక్కడ తొంగి చూస్తున్నాడు గైస్. అక్కడ ఉంది, చూస్తున్నారా గైస్? అక్కడ కనిపిస్తుంది కదా, అదే గుడి. వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. టెంపుల్స్ అన్ని బయట నుంచే కనిపిస్తాయి గైస్, బట్ ఈ టెంపుల్ మాత్రమే కొంచెం కష్టంగా ఉంది చూడడానికి. సో టెంపుల్ తర్వాత పక్కనే ఉన్న ఎల్లోరా కేవ్స్ కి అయితే వెళ్ళిపోయాం. ఈ కేవ్స్ టెంపుల్ పక్కనే ఉంటుంది కాబట్టి టెంపుల్ కి వచ్చిన ప్రతి ఒక్కరు కేవ్స్ ని కూడా విజిట్ చేయొచ్చు. సో ఇది కేవ్స్ లోకి వెళ్ళడానికి దారి గైస్. లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుందా ఎంత పెద్ద క్యూ ఉందో? టికెట్స్ అయితే అక్కడ ఇస్తున్నారు. సో టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలని ట్రై చేసాము. ఆ క్యూ చూసి భయపడి ఆన్లైన్ లోనే టికెట్ బుక్ చేసుకున్నాము గైస్. క్యూ ఎక్కువ ఉందని చెప్పి మా తమ్ముడు ఆన్లైన్ లో చేసేసాడు. అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటే అయిందా బ్రో? అవ్వకపోతే మళ్ళీ బిస్కెట్, మళ్ళీ ఫస్ట్ నుంచి నిలబడాలి. అయిపోయిందంట బ్రో. సో ఇప్పుడైతే ఎల్లోరా కేవ్స్ దగ్గరకు వచ్చేసాము. మీకు మొత్తం చూపిస్తా నేను గైస్. ఇక్కడైతే ఫస్ట్ చెకింగ్ ఉంటుంది, టికెట్ తీసుకున్నారా లేదా అని. ఆఫ్టర్ దాట్ ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. మన కేవ్స్ అక్కడెక్కడో ఉన్నాయి, సో నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట గైస్. చూడండి గైస్, మా తమ్ముడు బఠానీలు తింటున్నాడు. మా డాడీ యాక్చువల్లీ మా డాడీవి పంపించాడు తీసుకురామని. నేను బఠానీలు తీసుకొస్తే మళ్ళీ బఠానీలు కాదు శనగలు చెప్పా అంటున్నాడు మా డాడీ. సో అవి మా తమ్ముడు తీసుకొని తింటున్నాడు, మళ్ళీ నవ్వుకుంటూ వెళ్తున్నాడు మా డాడీ. అది గైస్, మొత్తానికైతే ఫుల్ ఎండ అయితే ఉన్నింది పొద్దున్నుంచి. ఇప్పుడైతే కొంచెం బెటర్, తగ్గింది ఎండ.
ఈ ఎల్లోరా కేవ్స్‌ని అయితే నేను చాలా సార్లు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లోనో, బుక్స్‌లోనో లేకపోతే గూగుల్‌లోనో చూసేదాన్ని గైస్. బట్ రియల్‌గా చూస్తానో లేదో అని ఒక చిన్న డౌట్ ఉండింది. బట్ నా డ్రీమ్ అయితే ఫుల్‌ఫిల్ అయింది. ఈ ట్రిప్‌తో కేవలం నా డ్రీమ్ మాత్రమే కాదు, మా డ్యాడీ, మా తమ్ముడు డ్రీమ్ కూడా ఫుల్‌ఫిల్ అయింది. అదే మరి వెళ్ళిపోదాం. చాలా కేవ్స్ ఉన్నాయంట గైస్, బట్ అన్ని తిరిగి చూడలేము. షిరిడీకి వెళ్ళిపోవాలి. హే హాయ్, బాగుంది. సో ఇప్పుడు ఎల్లోరా కేవ్ ఒక్కటే చూసేసి ఓకే గైస్. మీకు అక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుందా? అక్కడికి వెళ్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి కేవ్స్ అవి చూసుకొని వెళ్ళిపోదాం. మా వాళ్ళు సూపర్ స్పీడ్లో ఉన్నారు. ఇక్కడ కొండ మీద చెక్కిన శిల్పాలు అయితే చూడ్డానికి చాలా బాగున్నాయి గైస్. 2 కళ్ళు సరిపోవనుకోండి. ఇలాంటి ప్లేసెస్ని మనం రియల్గానే ఎక్స్పీరియన్స్ చేయాలి. మనం ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తుంది. నాకు ఇక్కడికి వచ్చే వరకు తెలీదు ఇక్కడ శివలింగం కూడా ఉందని. బట్ అది నేను తర్వాత మీకు చూపిస్తాను. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయం అయితే అర్థమైంది గైస్. మనం ఏదైనా ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్తున్నామంటే ఖచ్చితంగా దాని చరిత్రను అయితే తెలుసుకొని వెళ్ళడం చాలా మ్యాండేటరీ. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని మనకు అర్థం కావు ఎంత చూసినా కూడా. మా తమ్ముడైతే ఏవేవో చెప్తున్నాడు కానీ నాకు బుర్రకు ఎక్కలేదు అనుకోండి, అది సెకండరీ. ఇలాంటి ట్రిప్స్ కి వస్తున్నా లేకపోతే ఏమైనా టెంపుల్స్ కి వెళ్తున్నా మా తమ్ముడు మాత్రం ఫస్ట్ దాని చరిత్ర తెలుసుకొని దాని గురించి కనుక్కొనే వస్తాడు. అది నాకు ప్లస్ పాయింట్ అవుతుంది. గాయస్ చూస్తున్నారా ఎల్లోరా కేవ్స్ ఎంత బాగున్నాయో? నాకైతే ఫుల్ హ్యాపీ ఉన్నా గాయస్, ప్రాబ్లమే లేదు అసలు. కానీ ఎవరైనా ఎల్లోరా కేవ్స్కి రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి. చాలా చూడాల్సిన ప్లేస్ ఇవి. మీరు జ్యోతిర్లింగం, ఎల్లోరా కేవ్స్ అన్నీ కవర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. మా డాడీ ఫోటో సెక్షన్ జరుగుతుంది గైస్. మా తమ్ముడు తీస్తున్నాడు ఫోటోలు. గైస్ ఇది అంతా ఓపెన్ ఏరియా అవ్వడం వల్ల లైటింగ్ అనేది కొంచెం తేడా కొడుతుంది అటు ఇటు. బట్ మంచిగా రావట్లే. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను గైస్. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇందాక నేను చెప్పిన శివలింగం అయితే ఇక్కడే ఉంది గైస్. మేమైతే ఫస్ట్ కింద చూసేసి వెళ్ళిపోదాం అనుకున్నాము, పైకి వద్దులే అనుకున్నాం. బట్ పైకి రావడం వల్లనే మాకు అర్థమైంది ఇక్కడ శివలింగం ఉందని చెప్పి. బట్ ఈ క్రెడిట్ మొత్తం మా తమ్ముడికే వెళ్తుంది. ఇంత దూరం వచ్చి మొత్తం చూడకుండా ఎలా అని చెప్పి నన్ను లాక్కెళ్ళి మరీ చూపించాడు. దానివల్ల నేను శివలింగాన్ని చూడగలిగాను. థ్యాంక్స్ టు మై బ్రదర్. గైస్ పాపం మా తమ్ముడేమో ఇక్కడ నుంచి దారి ఉంది అదిగోండి అక్కడ ఫుల్ పైకి, ఇక్కడ కాదు అక్కడ ఆ చెట్ల దగ్గర పైకి వెళ్ళాలనుకుంటున్నాడు. బట్ షిరిడీకి వెళ్ళాలి కదా, టైం అయిపోతుంది. సో తప్పట్లేదు, వెళ్ళిపోవాల్సి వస్తుంది. బాధపడుతున్నావా చిన్ను? నెక్స్ట్ టైం వస్తా. ఇంకోసారి వస్తా. ఊరికి వస్తా. ఫోటో తీసుకునే వస్తా. ఎల్లోరా కేవ్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు షిరిడీకి స్టార్ట్ అవుతున్నాం. మా తమ్ముడు మా డాడీ కొట్టుకుంటున్నారు దేనికో తెలీదు. యాక్చువల్లీ ఆటో వాడు మీరు కార్కి వెళ్ళండి మేడం అని చెప్తున్నాడు అనమాట షిరిడీకి. వాడు 2.5 అడుగుతున్నాడు. మేమేమో బస్కి వెళ్ళిపోదామని చూస్తున్నాము. వాడేమో అలా చెప్తున్నాడు. చూడాలి గైస్. ఏం చేస్తున్నావు డాడీ? ఏం చేయాలా గైస్? ఫుడ్ తినడానికి వచ్చేసాము. డాడీ ఏం తింటావు డాడీ? అబ్బా ఆంధ్ర భోజనం ఏంది ఇప్పుడు 3 ప్లేట్లు కలిపి నీకు 180 కావాలి. మీ తాతున్నాడా మా తాతున్నాడా ఈ హోటల్ ఇవ్వడానికి? నీ ఒపీనియన్ ఏంది బ్రో? 3 ఫుడ్ల మీద 180. నేను ఈ మాట వినగానే 2 చేతులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోవాలనుకున్నా, కానీ ఆకలితుంది. ఎక్కడికి వెళ్ళిపోతావు బ్రో? కాలేజ్ వెళ్ళిపో. బాయ్ టాటా. గైస్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి బస్ టికెట్ 800. ప్రైవేట్ బస్ గైస్, గవర్నమెంట్ బస్ కాదు. ప్రైవేట్ బస్ ఎక్కేస్తున్నాం. 1.5 అవర్లో తీసుకెళ్తారంట. 3:30కి ఉంది బస్సు. సో 4:35 వరకు వెళ్ళిపోతాం గైస్. దాంట్లో 4-5 బాటిల్స్ ఉన్నాయి బ్రో, అర్థం కాలే మన దగ్గర. అంతే గైస్, షిరిడి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. అప్పటి వరకు బాయ్ గైస్. షిరిడి అయితే వచ్చేసాము. ఇంకా టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడే రూమ్లోకి వెళ్ళి లగేజ్ అంతా అక్కడ పెట్టేసి గుడి దగ్గరికి వెళ్తున్నాము. గుడి అయితే బయట నుంచి చాలా బాగుంది గైస్, చూపిస్తా. సో ఇట్స్ అ లాంగ్ జర్నీ అనమాట. మేము అక్కడ కృష్ణేశ్వర్ నుంచి షిరిడీకి అయితే వచ్చేసాము. బట్ ఈ దారిలో నేను బస్సులో ఎక్కడ పోగొట్టుకున్నానో తెలీదు. నా స్పీకర్స్ అయితే అంటే లైక్ మైక్స్ అయితే పోయాయి. మా అమ్మ కొంచెం గట్టిగానే క్లాస్ పిక్కింది, బికాజ్ అవి చాలా కొత్తవి అనమాట. నేను జస్ట్ ట్రిప్కి వచ్చే బిఫోర్ డేనే తీసుకున్నాను. ఓన్లీ వన్స్ యూజ్ చేశాను, సెకండ్ డే పోగొట్టేశాను. సో ఆబ్వియస్లీ తిడతారు కదా ఇంట్లో.
మీరు కూడా ఇలాంటి ప్లేసెస్కి ట్రిప్స్కి వచ్చినప్పుడు మాత్రం కొంచెం మీ బిలాంగింగ్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. సో టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది గైస్, బయటకు వచ్చేసాము అండ్ కొన్ని ఫోటో సెక్షన్స్ ఉంటే ఆ ఫోటో సెక్షన్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. గైస్ దర్శనం అయిపోయాక ఫుడ్ తిందామంటే చాలా హోటల్స్ ఉన్నాయి గైస్, బట్ ఏం తినాలో అర్థం కావట్లేదు. నాకేం పావ్ బాజీ తినాలని ఉంది, ప్రాపర్గా పావ్ బాజీ దొరకట్లేదు ఇక్కడ. అదేంటో మహారాష్ట్రలో బాగుంటుంది పావ్ బాజీ, అది అట్లాంటివి పావ్ బాజీనే దొరకట్లేదు సీరియస్లీ. అరే ఉన్నట్టుంది రేడు పావ్ బాజీ. ఓకే గైస్ చూద్దాం. గైస్ మొత్తానికి అయితే పావ్ బాజీ దొరికింది, చాలా బాగుంది. నేను దగ్గర దగ్గర 2 days నుంచి వెతుకుతుంటే ఇప్పటికి దొరికింది గైస్, బాగుంది. సో మా ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది గైస్. గ్రీష్ణేశ్వర్ తర్వాత ఎల్లోరా కేవ్, షిరిడి మొత్తం 1 dayలో కవర్ చేసేసాం. చూసారు కదా ఎలా జరిగిందో. సో మీరు కూడా వెళ్ళాలంటే మా వ్లాగ్స్ కొంచెం చూసుకోండి, సో దట్ మీకు కొంచెం అన్న అట్లీస్ట్ ఐడియా ఉంటుంది ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి. అండ్ యా నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ వస్తుంది, ఇంకొక వ్లాగ్ ఉంది. టోటల్ 5 జ్యోతిర్లింగాల్లో ఇది 3rd one అనమాట. నెక్స్ట్ 2 జ్యోతిర్లింగాస్ ఉన్నాయి. సో అవి నేను నెక్స్ట్ 2 parts కింద పెడతాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్రీవియస్ పార్ట్స్ అయితే వెళ్ళి చూసేయండి, నేను ఇక్కడ లింక్ ఇస్తున్నాను. అలాగే ఇది కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ 2 vlogs కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. థ్యాంక్ యూ. బై బై గైస్.